మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టపడి చాలా చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది. నాకు ఇంటర్ తర్వాత 19 years తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన 1 yearకే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది. అప్పటికి నాకు 6 months ఓల్డ్ సన్. అప్పుడు మా అమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది. నాతో పాటు నా కొడుకుని చూసుకుంటాకి. నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు P4 అనేది నన్ను ఐడెంటిఫై చేసి HCL నన్ను అడాప్ట్ చేసుకున్నారు. HCL గారు 15K శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు. ఈ P4 వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది. సో జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు మమ్మల్ని HCL ఫౌండేషన్ని మీట్ అయ్యి P4 అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది సార్. సో పావని గారి వాళ్ళ మదరు 200-250 రూపాయలకి దినసరి కూలీగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నౌ షీ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ 1.8 lakhs ఇన్ ఇయర్. సో 1,80,000 రూపాయలు షీ ఈజ్ యాడింగ్ టు ద ఫ్యామిలీ ఇన్కమ్. సో దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ అవర్ స్టేట్ P4 ప్రోగ్రామ్ అనేది. మా వారు ఆటో డ్రైవింగ్ చేస్తారు. మాకు సొంత ఆటో కూడా లేదండి, సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. మా వారు రోజు ఆటో మీద చేసి ఆటోకి రెంట్ కట్టి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మాకు ఒక పూట తినడానికి ఒకసారి ఉండేది, ఒకసారి ఉండేది కూడా కాదు. నాకు ఈ P4 కార్యక్రమం వచ్చిన తర్వాత వాసవ్య మహిళా మండలి నుంచి మేడం మమ్మల్ని కలిసి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నేను టైలరింగ్ నేర్చుకుంటాను మేడం అంటే దాని ద్వారా నాకు 3 నెలల శిక్షణ ఇచ్చారనమాట. నేను ఇంట్లోనే ఉండి చిన్న మిషన్ మీద చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మేడం ఈ కార్యక్రమం ద్వారా నాకు కరెంటు మిషన్ అనేది ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ముందుకి కొంచెం ఆర్థికంగా నేను నా భర్తకు కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను. ఈ మధ్య రీసెంట్ గా మా దగ్గరికి ఒక అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ వచ్చింది, స్క్రిజోఫ్రీనిక్ గా వచ్చింది. ఆ అమ్మాయికి మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పి సూయింగ్ మిషన్స్ ఇచ్చి ఈ రోజు ఆ అమ్మాయి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎక్స్పోర్ట్ చేస్తోంది. 2027 డిసెంబర్ ఆ అమ్మాయి టార్గెట్ 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే మార్గదర్శులు అనే వాళ్ళు ఎక్కడో లేరు, మన బంగారు కుటుంబాల్లోనే ఉన్నారు. మన మార్గదర్శులకు కూడా కావాల్సింది మనం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సహాయం ఒక పరిస్థితిలో చేస్తే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. లివింగ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ అదర్స్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. మార్గదర్శి అవ్వడానికి మనకు కావాల్సింది సంకల్ప బలం కావాలి. అలాగే రానున్న రోజుల్లో వాసవ్య మహిళా మండలి ఆస్ట్రేలియన్ కాన్సులేట్ సపోర్ట్ తో సార్ అయితే రూఫ్ టాప్ సోలార్ అని చెప్పి చాలా ప్రముఖంగా ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ తీసుకుని గ్రీన్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నారు. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ టు బిల్డ్ స్త్రీలని సోలార్ PV టెక్నీషియన్స్ గా తయారు చేస్తున్నాం. ఈ 2025లో ఒక 300 మంది స్త్రీలని, ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళనే చూస్తాం మనం. ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి. చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే HCL అడాప్ట్ చేసుకొని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ అమ్మాయికి శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు. ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల HCL ముందుకు రావడం, 2 నెలలు శిక్షణ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం, ఈరోజు 15,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి, ఈరోజు నేను బంగారు కుటుంబం, భవిష్యత్తులో నేను మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ అమ్మాయికి ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.